నమస్కారం ప్రజాదళం టీవీ న్యూస్ కు స్వాగతం. బీసీల హక్కుల సాధనకై ఏకమైన మేధావులు. ఏలూరులో బీసీ మేధో మథన సదస్సు. ఏలూరు మార్చి 1. బీసీ చైతన్య వేదిక మరియు బీసీ కుల సంఘాల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని సాహిత్య మండలి వేదికగా బీసీ మేధో మథన సదస్సు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగింది. ఈ సదస్సులో బీసీల రాజకీయ, సామాజిక మరియు విద్యాపరమైన రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్య అతిథులు మరియు వక్తలు. ఈ సదస్సుకు జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా బీసీల భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. ప్రధాన వక్తలుగా పాల్గొన్న ప్రముఖులు శ్రీ విజయ్ కుమార్, జీఎస్ఆర్కేఆర్, ఎక్స్-ఐఏఎస్, బీసీల పరిపాలనాపరమైన హక్కులపై ప్రసంగించారు. డాక్టర్ జె. పూర్ణచంద్రారావు, రిటైర్డ్ డీజీపీ, సామాజిక న్యాయం మరియు రక్షణ అంశాలను వివరించారు. శ్రీ విజిఆర్ నారగోని, వ్యవస్థాపక అధ్యక్షులు, బీసీ ఐక్య సంఘర్షణ సమితి, సంఘటిత పోరాటం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేశారు. డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షులు, బీసీ కుల సంఘాల జేఏసీ, కుల సంఘాల సమన్వయంపై మాట్లాడారు. శ్రీ ఎస్పీఆర్ విఠల్ కుమార్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, బీసీ ఉద్యోగుల సంఘం, ఉద్యోగ రిజర్వేషన్ల ఆవశ్యకతను తెలియజేశారు. శ్రీ ముదుగురు సూర్యనారాయణ, రాష్ట్ర బీసీ నాయకులు, క్షేత్రస్థాయిలో బీసీల సమస్యలను ప్రస్తావించారు. నిర్వహణ మరియు డిమాండ్లు. సదస్సు విజయవంతం కావనంలో నిర్వహణ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించారు. కమిటీలో ఉన్నవారు బొడ్డూరి హరిప్రసాద్ ఆచారి, జిల్లా అధ్యక్షులు, బీసీ చైతన్య వేదిక, గుబ్బల నాగేశ్వరరావు, గౌరవ సలహాదారులు, బీసీ చైతన్య వేదిక, ఉక్కుసూరి గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీసీ కుల సంఘాల జేఏసీ, ఇళ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి, బీసీ చైతన్య వేదిక, కాగిత అచ్యుత్ పూలే, రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీసీ కుల సంఘాల జేఏసీ, ఇళ్ల వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, బీసీ చైతన్య వేదిక, ములకా సత్యనారాయణ, బీసీ నాయకులు. సదస్సు తీర్మానం. జనగణనలో సమగ్ర కులగణన జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలలో 52% రిజర్వేషన్లు కల్పించాలని, ఏబీసీడీ వర్గీకరణ చేసిన తర్వాతే ఎన్నికలు జరపాలని నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరారు. నా వెనక ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, విజిఆర్ నారగోని గారు. ఎందుకంటే నేను 2002లో నారగోని గారి పరిచయం నాకు వినప్పుడు చిన్న చిన్న వర్కులు అంటే డిజైనింగ్, బుక్స్ ప్రింటింగ్కి ఈ బిజినెస్ చేస్తూ ఉండేవాడిని. నా దగ్గరికి నారగోని గారు భారతదేశంలో కొల్లు గీత కార్మికులు అనే బుక్ తీసుకుని రావడం జరిగింది. ఆ బుక్ ప్రింటింగ్కి మా దగ్గరికి వచ్చారు. అప్పుడు దాని ద్వారా నేను అంతకుముందు ఏఎస్ఎఫ్లో పనిచేశాను. అదేవిధంగా కొంచెం ఆర్ఎస్కి అనుబంధంగా ఉండేవాడిని. తర్వాత నారాయణ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో కొల్లుగీత కార్మికులు అనే బుక్ తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా మా చింతపల్లి గురుప్రసాద్ గారని మన అందరికీ తెలుసు. గురుప్రసాద్ గారి ఫోటో, అదేవిధంగా కడల చిత్తారావు గారని మీరు ఫోటో తీసుకున్న దగ్గరికి వస్తే నేను వారి ద్వారా ఇన్స్పైర్ అయ్యి నేను విజయఆర్ నారాయణ గారితో నేను పనిచేయడం జరిగింది. నేను వానమాల మొత్తం బీసీ ఉద్యమం గురించి నారాయణ గారి దగ్గరే నేను నేర్చుకున్నాను. కనుక శ్రీనివాస్ గారు, సహచరులు విజయ్ కుమార్ గారు మాకన్నా భౌతికోద్యమాల్లో సీనియర్ నాయకులు, అత్యంత సీనియర్ నాయకులు, కాంశీరామ్ గారితో కలిసి పనిచేసిన నాయకులు నారగోని గారు, మరి డిఐజీ స్టాండ్స్ వెంకటేశ్వర్లు గారు, అలానే మరి కొంతమంది సీనియర్ అధికారులు కూడా వచ్చారు. దేవరపల్లి వెంకటేశ్వర్లు గారు, ఇంకా ఇతర పెద్దలంతా శుభాకాంక్షలు. ఈ అంశానికి పరిమితమై మాట్లాడమని అన్నారు. అంటే ఏంటంటే ఈ అంశం ఈ రోజున ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీలకి 52% రిజర్వేషన్లు వర్గీకరణ చేసి ఇవ్వాలి. అంతే కదంటే పాయింట్. ఈ డిమాండ్లో ఏమన్నా అన్యాయం ఉందా? మన వాటానే మనం అడుగుతున్నాం, కానీ ఇస్తారా? ఇవ్వాల్సింది ఎవరు ఇవ్వాలి? నాకు చెప్పండి. వాళ్ళ పేర్లు ఏంటి అది చెప్పాలిగా. చంద్రబాబు ఇవ్వాలా,
చంద్రబాబు ఇవ్వాలా? ఎవరి వాళ్ళు చెప్పండి. చంద్రబాబు కాదా? చంద్రబాబు కాదా? ఇవి మాట్లాడలేదు. అసలు ఇంతవరకు పేరే రాదు మన చర్చల్లో. చంద్రబాబు ఇవ్వాలా? తర్వాత ఎవరు ఇవ్వాలి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వాలా? తర్వాత ఎవరు ఇవ్వాలి? మోదీ ఇవ్వాలా? ముగ్గురు కలిస్తే రాదా? ఇవ్వకపోతే ఏం చేయాలా? ఇవ్వకపోతే జగన్ ఏం చేయాలా? 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తానంటే జగన్ ఏమన్నాడు? 1 కోటి సంతకాల ఉద్యమం చేస్తా అన్నాడు. మరి చేస్తాడా జగన్? అటు జగన్ సంతకాలు చేసి ఉద్యమం చేస్తే మోడీని, బాబుని, పవన్ కళ్యాణ్ని నిలదీస్తే రాదా 52% రిజర్వేషన్? నాకు చెప్పండి. అది కదా మనం మాట్లాడాల్సింది.